దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజైతే నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేసేస్తున్నాను. అలాగే ఈ రోజు చిన్ను వాళ్ళ స్కూల్లో కృష్ణుడి వేషం అయితే వేయమని చెప్పేసి అన్నారు చిన్నుకి. ఇక పని అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చిన్నుకి కృష్ణుడి వేషం అయితే వేయాలి. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వేసిన చిన్నుకి కృష్ణుడి వేషం మళ్ళీ ఇవాళ వేస్తున్నాను అనమాట. ఇక ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. అసలు నాకు మ్యారేజ్ కాకముందు అస్సలు తినకపోయేదాన్ని. ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయి దొండకాయలు. పెళ్లి కాకముందు అయితే అస్సలు తినకపోయేదాన్ని దొండకాయ కర్రీ అంటేనే. ఇక నా డెలివరీ అయిన తర్వాత చిన్ను పుట్టిన తర్వాత అలవాటైంది దొండకాయ తినడం అనేది. మా చిన్ను 7 months అలా ఉన్నప్పుడు వేశాను కృష్ణుని వేషం. నేను ఇందాక వేశానని చెప్పాను కదా, ఆ పిక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అసలు చిన్ను ఎంత క్యూట్గా ఉన్నాడో. అప్పుడైతే చాలా లడ్డుగా ఉంటుండే, ఇప్పుడైతే మస్తు బక్కగా అయిపోయిండు. ఇక మా ఆయన అయితే డ్రెస్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇది ధోతి ప్యాంటు. అలాగే కృష్ణునికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవి రెడీ చేయడానికి. నాకు ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం పిల్లలకి. నేను మా చిన్నుకి ఫస్ట్ టైం కృష్ణుని వేషం వేసినప్పుడు అయితే ఇంట్లో ఉన్న వాటితోనే కృష్ణుని వేషం అయితే వేశాను. ఇక ఇప్పుడు వాడు కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి ఇక ఇవైతే తీసుకొచ్చారు మా ఆయన. ధోతి ప్యాంట్ ఆల్రెడీ ఉంది ఇంట్లో, కాకపోతే ఏంటంటే అది చిన్నగా ఉంది, అందుకని చెప్పేసి మళ్ళీ కొనుక్కొచ్చారు. పిల్లలకి ఇలాంటివి మెమొరీస్ క్రియేట్ చేయడం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడే చిన్ను అయితే లేసాడు. గుడ్ మార్నింగ్. ఏమంటారు? ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చిన్నుకి స్నానం అయితే చేపించేసాను. ఇక్కడ కొంచెం తొందరగా రెడీ చేస్తున్నాను, ఎందుకంటే టైం పడుతుంది కదా రెడీ చేయడానికి. అలాగే స్కూల్కి టైంకి పంపిద్దామని చెప్పేసి తొందరగానే స్టార్ట్ చేశాను. అయినా సరే కొంచెం లేట్ అయిందనమాట. ఇక్కడ చిన్నుకి ఇవైతే సైడ్స్కి కడుతున్నాను కదా, నేను ఎంత గట్టిగా కట్టినా సరే ఊడిపోతున్నాయి అవి. ఇక మా చిన్ను అంటున్నాడు, మమ్మీ నొప్పి వస్తుంది చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు. పిల్లల్ని రెడీ చేయడం అయితే అంత ఈజీ కాదు. ఇక స్కూల్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయి అంటే తల్లులకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఈ రెడీ చేయడం అయితే. పిల్లల్ని మనం ఎంత మంచిగా రెడీ చేసినా సరే ఏ ఒక్కటైనా ఒంటి మీద గుచ్చుకునేది ఉంటే చాలు, ఇక అంతే సంగతి. ఇప్పే అని చెప్పేసి ఒకటే సతాయిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ జరిగేది కూడా అంతే. మా చిన్నుకి నేను చేతులకి ఇవైతే కట్టాను కదా, మమ్మీ కుచ్చుకుంటున్నాయి మమ్మీ ఇప్పేసేయి అని చెప్పేసి ఒకటే అంటున్నాడు మా చిన్ను. నాకైతే చాలా ఇష్టం పిల్లల్ని ఇలా రెడీ చేయడం, అలాగే పిల్లలకి చిన్న చిన్న మెమొరీస్ని క్రియేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందులో మా చిన్ను అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు ఏదైనా సరే. ఒకసారి చెప్పాను అంటే సరే మమ్మీ నువ్వు చెప్పినావు కదా వింటా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కొందరు పిల్లలైతే అలా కాదు, నాకు వద్దు అని చెప్పేసి చాలా మారం చేస్తూ ఉంటారు. మా చిన్ను నాకు బెటరే అనిపిస్తుంది కొంచెం, ఏం చెప్పినా సరే వింటూ ఉంటాడు. ఇలాంటి వాటిలలో నేను రెడీ చేస్తే చాలు, ఏంటిది మమ్మీ ఎందుకు రెడీ చేస్తున్నావు మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నేను ఇలా మా చిన్నుని రెడీ చేయడం స్టార్ట్ చేశానో లేదో మా చిన్నుకైతే చాలా అంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. మమ్మీ నాకు ఇలా ఎందుకు బొట్టు పెడుతున్నావు, నాకు ఎందుకు యూనిఫామ్ వేయలేదు, చేతులకి ఇవి ఎందుకు కట్టినావు, ఇట్లనే నన్ను స్కూల్కు తీసుకెళ్తావా మమ్మీ, మా ఫ్రెండ్స్ చూస్తే నన్ను నవ్వుతారు మమ్మీ నన్ను చూసి అని చెప్పేసి అంటా ఉన్నాడు. లేదు నాన్న, ఈరోజు మీ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కదా, మీ మేడం గారు వేసుకురమ్మన్నారు ఇలా అని చెప్పేసి చెప్పాను. అవునా మమ్మీ ఓకే అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ నేను ఇక్కడ కళ్ళకు కాటుక పెడుతున్నాను కదా, ఎక్కడ నేను కంట్లో కూర్చుతానో ఏమో అని చెప్పేసి ముందే జాగ్రత్త పడుతున్నాడు. వద్దు మమ్మీ నాకు కంట్లో తాకుతుంది మళ్ళీ అది అని చెప్పేసి. నేను మా చిన్నుని రెడీ చేస్తుంటే నాకు మా ఊళ్ళో జరిగిన కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే గుర్తుకొచ్చాయన్నమాట.
మా ఊళ్ళో ఎలా జరిగేదంటే ఒక పెద్ద గ్రౌండ్‌లో ఒక పెద్ద పైపుని తీసుకొచ్చి దాన్ని పాతిపెట్టేవారు పైపుని. ఆ పాతిపెట్టిన పైపుకి పైన ఒక కుండ పెట్టి అందులో డబ్బులు అలాగే పువ్వులు పెట్టేవాళ్ళు. అలాగే ఆ పైపుకు మొత్తం ఆయిల్ రాసేవారు. ఇక యూత్ అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా! ఎవరైతే ఆ పైపుని ఎక్కి ఆ ఉట్టి కొడతారో ఆ ఉట్టిలో ఉన్న డబ్బులన్నీ కూడా ఉట్టి కొట్టిన వాళ్ళకే ఇచ్చేవారన్నమాట. కానీ ఉట్టి కొట్టడం అయితే చాలా అంటే చాలా కష్టం. ఎంతసేపు ఎక్కినా సరే మళ్ళీ కిందికి జారిపోతా ఉంటారనమాట. ఎందుకంటే ఆయిల్ రాస్తారు కదా పైపుకి. ఇయర్లీ ఖచ్చితంగా ఉట్టి కొట్టేవాళ్ళు మా విలేజ్‌లోనైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ రోజు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇక ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు. నేనిక్కడ మా చిన్నునైతే రెడీ చేస్తున్నాను కదా! మా ఆయన అప్పుడే లేసారనమాట. లేసి మమ్మల్నే చూస్తున్నారు. మా చిన్నుని నన్ను నేనెలా రెడీ చేస్తున్నాను అనేది చూస్తూ ఉన్నారనమాట మా ఆయన. నేను కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు. మాక్సిమం నాకు వీలైనంత వరకైతే తీశాను. వీడియో మొత్తం క్యాప్చర్ చేసేంత స్పేస్ కూడా లేదు నా ఫోన్‌లో. అందుకని చెప్పేసి కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను నేను. చిన్నుని రెడీ చేయడం మార్నింగ్ 8కి అయితే స్టార్ట్ చేశాను నేను. ఇక రెడీ చేయడం కంప్లీట్ అయ్యేసరికి 9:30 అలా అయ్యిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువే అయింది. 9కే స్కూల్ టైమ్ వచ్చేసి. ఇక ఏమైనా తినిపిస్తాను నాన్న అని చెప్పేసి అన్నా కూడా వద్దు మమ్మీ నాకు అని చెప్పేసి అన్నాడు చిన్ను. సరే అని చెప్పేసి ఇక స్కూల్‌కైతే తీసుకెళ్ళాం చిన్నుని. ఇక్కడ నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే పెడుతున్నాను కదా! అస్సలంటే అస్సలు ఉంచుకోవట్లేదు. వద్దు మమ్మీ తీసేయి. ఇవొక్కటి మాత్రం వద్దు మమ్మీ తీసేయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. సరే అని చెప్పేసి ఫస్ట్ పెట్టి తీశాను. మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటే పెట్టేశానన్నమాట. మా ఆయన కృష్ణునికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా కొనుక్కొచ్చారు కదా! అందులో చేతులకు పెట్టేవి ఏవి రాలేదు. అందుకని చెప్పేసి ఇంట్లో రాఖీలైతే ఉండే. ఇక ఆ రాఖీలైతే కట్టేశాను. అటొకటి, ఇటొకటి. ఫైనల్‌గా చిన్నుని రెడీ చేయడం అయిపోయిన తర్వాత చిన్నుకి ఒకటి దగ్గు సిరప్ వేసి చిన్నుని స్కూల్‌కైతే తీసుకువెళ్ళాము. అందరి పిల్లలకి కూడా స్కూల్ ఉందంట. ఇక మాకైతే అలా ఏం చెప్పలేదు. ఇలా గెటప్స్ వేసిన వాళ్ళకైతే ఏం చెప్పలేదు. మేడం తీసుకువెళ్తే తీసుకువెళ్ళండి అని చెప్పేసి అన్నారనమాట. ఇక స్కూల్‌కు వెళ్ళి చిన్నుని స్కూల్‌లో దింపేసి మళ్ళీ మేమైతే రూమ్‌కైతే వచ్చేసాము. ఏమైనా స్నాక్స్ తీసుకురా మమ్మీ అని చెప్పేసి అన్నాడు చిన్ను. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికొచ్చి దోసకాయలైతే కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాను మళ్ళీ చిన్ను వాళ్ళ స్కూల్‌కి. వెళ్ళి ఇక చిన్నుకిచ్చేసి మళ్ళీ నేను రిటర్న్ రూమ్‌కైతే వచ్చేసాను. ఇక సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేశారు. మేడం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఆ రోజు కృష్ణుని వేషం అలాగే గోపికమ్మల వేషం ఎవరైతే వేశారో వాళ్ళందరికీ కూడా హాఫ్ డేనే పెట్టారంట. మిగతా పిల్లలకి ఫుల్ డే అని చెప్పేసి అన్నారు. ఇక చిన్ను వాళ్ళ స్కూల్‌లో కృష్ణయ్యనైతే ఇలా రెడీ చేశారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో కృష్ణయ్య. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ థీమ్ అంతా కూడా. పిల్లల్ని ఇలా అన్ని సెలబ్రేషన్స్‌లలో అయితే పార్టిసిపేట్ చేపియాలి. దానివల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం అవగాహన వస్తది. అలాగే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. ఇక ఇవాళటి వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మా ఇంటి చిన్న కృష్ణయ్య ఎలా ఉన్నాడు అనేదైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.